హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్లో తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నాము. ఇదైతే మేము క్యాంటీన్కి వెళ్తున్న వీడియో అండి. నేను మా హస్బెండ్ అండ్ ఇంకా మా బాబు అయితే క్యాంటీన్కి వెళ్తున్నామండి. ఎండ చూసారా ఎలా ఉందో పంజాబ్లో. ఇదైతే అంటే ఆర్మీ క్యాంటీన్లో రేట్ ఎలా ఉంటుంది, అలాగే మాకు ఎంత తక్కువకి పడుతుంది అండ్ అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటివి అవన్నీ అయితే నేను చూపించబోతున్నాను. ఇంకా చాలా రోజులైంది క్యాంటీన్కి వెళ్ళక కూడా. కొంచెం సామాన్లు కూడా అన్నీ అయిపోయాయి ఇంట్లో, అందుకని చెప్పి అయితే క్యాంటీన్కి వెళ్తున్నాం. రోహన్ చేతి 2 చేతులు పట్టుకున్నాడు వాళ్ళ డాడీది నాది, ఇంకా వాడు పట్టుకొని అయితే వస్తాడు. ఇంకా చూసారా ఎంట్రన్స్లోనే మొత్తం మెన్స్కి సంబంధించినవి అయితే ఉన్నాయి. షేవింగ్ కిట్స్ కానీ A to Z అంటే వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ, డియోడ్రెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంక ఇదైతే మన లేడీస్కి సంబంధించిందండి. అంతా కూడా మొత్తం వాషింగ్ ఏరియా అనమాట. అంటే బట్టలకు కానీ ఇల్లు తుడుచుకోవడానికి గిన్నెలకి అన్నిటికీ. ఇదంతా గ్లాస్ ఐటమ్ అండి, అంటే మనం కిచెన్లో యూజ్ చేసేది. ఇక్కడైతే మొత్తం సోప్స్, గిన్నెల సబ్బులు కానీ బట్టల సబ్బులు కానీ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా చూసారా ప్రతి ఒక్కటి ఉందండి ఈ క్యాంటీన్లో అయితే. A to Z అన్ని రకాల పేస్ట్లు చూసారా, అన్ని రకాల పేస్ట్, ఇంకా ఆయిల్స్, ఇంకా బేబీ ప్రోడక్ట్స్ అయితే అసలు చెప్పనక్కర్లేదు, చాలా ఉన్నాయి. ఇవైతే లేడీస్ సోప్స్, ఇవన్నీ కూడా బేబీ ప్రోడక్ట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇంకా ఇవి కిచెన్కి సంబంధించిన మసాలా ఐటమ్స్, మసాలా అండ్ పిల్లలకు సంబంధించిన బిస్కెట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. అంటే మాకు ఎంత తక్కువ ధరకి పడుతుందని అంటే, ఒక 100 రూపీస్ ఉందనుకోండి, 80 రూపీస్ అట్లా వస్తుంది. 20% అయితే ఆఫ్ ఉంటుంది అంతే. మరి ఎక్కువగా అయితే ఆఫ్ ఉండదు, 20% అయితే ఆఫ్ ఉంటుంది. సో ఇంకా ఇవే అండి. స్టాక్ అప్పుడే దిగిందంట, మేము ఇంకా అప్పుడే వెళ్ళాము. అంతా అరేంజ్ చేసి పెట్టారు కదా, అంత ఈజీగా అన్నీ దొరికేసాయి అనమాట. ఇవంతా పిల్లలవి. ఇవి వచ్చేసి ఇల్లు తుడుచుకునే కర్రలు, చీపురు కట్టలు అవన్నీ కూడా ఉంటాయండి. బ్యాగ్స్, ఇంకా ఒక్కొక్కసారి అయితే మనకి కుకింగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. నాన్ స్టిక్ వేర్ కుక్కర్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనకి కొంచెం తక్కువ కాస్ట్లోనే పడతాయి మాకు కార్డు మీద అయితే. ఇంకా అన్నీ తీసుకున్నాం. ఇదైతే బిల్లింగ్ కౌంటర్. ఇక్కడ బిల్ చేశాక బయటికి వచ్చి అవన్నీ మనం బ్యాగ్లో సెట్ చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా ఇవైతే నేను తీసుకున్న సామాన్లు అండి. ఇంకా ఏమేమి అవసరమో అవే తీసుకున్నాను. ఎక్స్ట్రాగా అయితే మనం ఏం తీసుకోము కదా, మనం ఎక్స్ట్రాగా తీసుకున్న వాటిని ఏం చేస్తాం. హార్లిక్స్ మా బుడ్డోడికి, నాకు ఇది కూడా అర్థం కావట్లేదు, చిన్నపిల్లలకి హార్లిక్స్ ఇవ్వచ్చా ఇవ్వద్దా అది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వాడైతే హార్లిక్స్ అయినా బూస్ట్ అయినా లేదైతే తాగడు అసలు పాలు. ఇదైతే పౌడర్ హిమాలయ బేబీ పౌడర్ అయితే 195 ఉందండి దాని మీద. మాకైతే 85 రూపీస్కే పడింది. నాకైతే ఇదే ఆశ్చర్యం అనిపించింది. ఇంకా 10 రూపీస్ చాక్లెట్స్ అయితే 6 రూపీస్కే వస్తాయి, మంచి చాక్లెట్స్. మొత్తం బిల్ అయితే 4800 అయిందండి. అంతే అండి. ఈ చిన్న వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నిటిని కూడా ఒకసారి అయితే వాచ్ చేయండి మన ఛానల్లో. చాలా 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 బాగుంటాయండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. అంతే అండి. ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.